ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. ముఖ్య సమాచారం గమనించండి. ఈ అరకు ప్రాంతానికి రావడానికి, సేవకులు మీటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రభులు వారు మాకు ఎంతగానో కృప చూపాడు. మా మధ్యలో ఉన్న బెంజమిన్ అయ్య గారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని గురించి, సేవకుల విషయాల గురించి 2 విషయాలు వాళ్ళు మీతో మాట్లాడతారు. ఆలకించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో మలాకీ రాసిన గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా వాక్యం సెలవిస్తా ఉంది. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయు అర్పింపబడును. అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడినది సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి పాత నిబంధన గ్రంథంలో మరి మలాకీ ప్రవక్త ద్వారా దేవాదేవుడు తన హృదయంలో ఉన్న ఒక వాంఛను, దేవాదేవుడు ఆయన హృదయంలో ఒక దర్శనాన్ని చెప్తా ఉన్నారు. ఏంటంటే తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు, అంటే ప్రపంచంలో ఒక కోణం నుంచి మరో కోణం వరకు కూడా అన్యజనులందరూ కూడా, వారు ఏ జాతికి సంబంధించిన, ఏ తెగకి సంబంధించిన వారైనా, ఏ ప్రాంతంలో ఉన్నవారైనా కూడా, అన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రజల్లో, అన్ని కులాల వారిలో కూడా ప్రజలందరూ, మరి ముఖ్యంగా అన్య జనులు ఆయన యొద్దకు రావాలనేది దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క కోరిక. కాబట్టి దేవుని సేవకులంగా, దేవుని యొక్క పరిచారకులంగా మనము దేవుని దర్శనాన్నే మన దర్శనం కలిగి ఉండాలి. మనకు ఒక దర్శనము, దేవుడికి ఒక దర్శనం కాదు. కానీ ద విజన్ వాట్ గాడ్ ఈస్ హ్యావింగ్, వి షుడ్ ఓన్ ద విజన్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు ఏ హృదయాన్ని కలిగి ఉన్నాడో, దేవుడు ఏ దర్శనాన్ని కలిగి ఉన్నాడో అదే దర్శనాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి ఆ భారంతో మరి ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ 22 మండలాలు ఉన్నాయి. 22 మండలాల్లో దాదాపు 18 లక్షల మంది జనాభా ఉన్నారు. దీంట్లో అనేక మంది ప్రభువుని ఎరగని కొండ తెగకి చెందిన వారు, దాదాపు 83 అన్రీచ్డ్ పీపుల్ గ్రూప్స్ ఉన్నాయి. దాంట్లో దాదాపు 70కి పైగా ఇంకా యేసుక్రీస్తు ప్రభువాన్ని తెలియక అంగీకరించుకున్న ప్రజలు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంత గురించి ప్రార్థన చేసినప్పుడు మరి ఈ యొక్క 11 మండలాల్లో, ఇక్కడ అరకు, అనంతగిరి నుంచి చింతపల్లి వరకు కూడా ఉన్న 11 మండలాల్లో ఇంకా ఏ గ్రామాలు అయితే దేవుని యొక్క పరిచర్య సంఘాలు లేవో ఆయా ప్రాంతాల్లో ఉన్న అన్య జనులందరూ కూడా ప్రభు దగ్గర రావాలి. కాబట్టి ఈ ప్రాంతాల్లో మరి మేము యవనస్తులకి మేము తర్ఫీదిస్తూ, వారిని ప్రోత్సహిస్తూ, మరి వారి గ్రామాల్లోకి వారి ద్వారానే వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు సువార్త ప్రకటించి ఆ గ్రామాల్లో గృహ సంఘాలు స్థాపించబడే ఉద్దేశంతో మేము మరి ఈ యొక్క ఏజెన్సీలో ఉన్న 100%లో 62% మంది యవనస్తులు కాబట్టి, పిల్లలు కాబట్టి వారి మధ్యన మేము పరిచయం చేస్తా ఉన్నాం. వారిని ప్రోత్సహించడం ద్వారా, వారిని తర్ఫీదివ్వడం ద్వారా ఈ ప్రాంతాల్లో ఉన్న అన్య జనులందరూ కూడా, ప్రభు నెరగని తెగలన్నీ కూడా దేవుడి దగ్గరికి వచ్చి వారు రక్షింపడాలి, మార్మన్స్ పొందాలని మా ఆశ. కానీ మీరు అందరూ కూడా ఈ ప్రాంతాలకు ప్రార్థన చేయండి, మీకు మేము ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. బెంజమిన్ గారు, మన మధ్యలో ఉన్న ప్రసన్న కుమారయ్య గారు 2 మాటలు జ్ఞాపకం చేస్తాడు. మరి అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి బెంజమిన్ గారిని కలవడం ఎంతో సంతోషం. వారు చేస్తున్న అద్భుతమైన పరిచయం కోసం మరి సంతోషిస్తున్నాను. మరి మేము ఎందుకు వచ్చామంటే, మరి 11 మండల్స్లో పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాలని ఒక ఆశ. మేము చేయవలసిన కొన్ని బైబిల్స్ కానీ, చర్చ్ కన్స్ట్రక్షన్స్ కానీ, కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని ఈ 11 మంత్స్లో మేము పరిచయం చేస్తున్నాం. నేను ఈ 11 మండలాల్లో 50 చర్చిలుగా ప్లాస్టింగ్స్కి, ఫ్లోరింగ్స్కి 40,000 చెప్పిన 20 lakhs రూపీస్ నేను అనేక సంఘాలకి సహాయం చేశాను. మరి అలాగే అయ్యగారు, మరి స్టీఫెన్ అయ్యగారు రావడం మనకి ఎంతో సంతోషం. వారితో పాటు మంచి దైవజనులు 2 తీసుకొచ్చారు. దైవజనులకి వాక్యాన్ని బలపరిచి ఫ్యూచర్లో దేవుని చిత్తం అయితే మంచి చర్చ్ బిల్డింగ్స్, అలాగనే బైబిల్స్ మరి పంచాలని ఆశ, తర్వాత కట్టాలని ఆశతో మరి ఈ 11 మండలాల్లో పరిచయం చేస్తున్నాం. మరి దాని ద్వారా దేవుని నామానికి మహింపరచాలని బైబిల్లో మరి యెహోషువ రాసిన మాటలో, ఆ మాట నాకు ఎంతో చాలా ఇష్టమైనది. మరి నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు మనకి 3 వస్తాను అన్నాడు. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అన్నాడు. కాబట్టి మీ స్థలాల్లో మనం అడుగు పెట్టాం. మరి బలమైన పరిచర్య 11 మండల్స్లో చేయాలని ఆశతో పరిచర్య చేస్తున్నాం. దాని గురించి మరి స్టీఫెన్ అయ్య గారు ఎంతో ప్రయాసపడుతున్నారు. మేము మరి తిమోతి గారు టీం అంతా కూడా ఈ పని చేయడం జరుగుతుంది.
సో కాబట్టి దీనికోసం ప్రార్థించండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. 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 అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు మన చేతికి అప్పగించబోతున్నాడు. ఆమేన్. అంటే తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్న తిమోతి పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం తండ్రి, మహాగణుడా నీకు వందనాలు, సర్వాధికారి సృష్టికర్త నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన, నీ తలంపులు వేరే, మా తలంపులు వేరే ప్రభు. ఇదిగో నీ తలంపులు బట్టి దేవా ఈ కొండలు గుట్టలు ఉన్న ప్రాంతానికి వచ్చి ఉన్నాం. అవునయ్యా తండ్రి, స్తోత్రాలు. చదివిన వాక్య ప్రకారంగా దేవా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ప్రతి స్థలం కూడా నీ రాజ్యం ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైతు రాజ్యం కూలిపోను గాక, Amen. పాప రాజ్యం కూలిపోను గాక, పరిశుద్ధమైన రాజ్యంగా మార్చబడును గాక. ఆమేన్, నీ రాకల్లో ప్రతి గుట్టలు ఎత్తబడును గాక. ఆమేన్. ఎక్కడెక్కడ గుట్టలో దాగి ఉన్న ప్రజలందరూ ఎత్తబడాలా. ఆత్మ కార్యం జరిగించండి. నశించిపోయిన వారి అయిన ప్రభా, నశించిపోతున్న ప్రతి ఒక్కరికి ప్రభా సువార్త అందబడాలా. yes master. దేవా, మరి దైవజనులు సేవ చేస్తున్నారు ప్రభా, వాళ్ళ సేవను విస్తరింపజేయండి, గొప్ప కార్యం జరిగించండి ప్రభా. దేవా, ఇది మొదలుకొని దేవా కోణ ఊపిరి ఉన్నంత వరకు ప్రభా అనేక గ్రామాలు రక్షించాలా. Amen. Yes master. సేవకులు కూడా వెళ్ళలేని గ్రామాలు దర్శించాలి, Come unto the feet of our దారి లేని Jesus. గ్రామాలు దర్శించాలా. We give you all glory. ఎందుకంటే Yes ప్రభా, master Jesus. Thank you Lord. దేవా, మనుషులకు రక్షణ లేకుండా నరకాన్ని పోతున్నారయ్యా. అందుకే అంటున్నావు, ఇరిమేతో మాట్లాడుతున్నావు దేవా, నువ్వు ఏడుస్తా ఉన్నావు. ఓ ఇంతమంది ప్రజల నరకాన్ని పోనీయాలా అని ఏడుస్తా ఉన్నావు ప్రభు. నీ స్వరం వినబడతా ఉన్నది, రక్షణ స్వరము. ఆ రక్షణ స్వరము ద్వారా మేము రక్షణలోకి వచ్చినాం. మమ్మల్ని ఎలాగైతే రక్షణలోకి వచ్చినావో, Yes, Jesus. తీసుకొచ్చినావో వాళ్ళు కూడా రక్షించండి, గొప్ప కార్యం జరిగించండి ప్రభా. ప్రతిఫలము దయచేయండి. ఈ సేవలో ఎంత మంది అయితే ఉన్నారో అవునయ్యా. రెట్టింపు అభిషేకం దయచేయండి, రెట్టింపు ఆత్మ చేత నడిపించండి, సమృద్ధి దయచేయండి. యేసునామములో ప్రభా, సమృద్ధి కలిగిన సేవ ఉండును గాక. Amen. ఆమేన్. గొడ్డుతనము పోవును గాక. Yes Lord. గొప్ప కార్యం జరిగించి మహిమ పొందమని Yes master. యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. వెంకటేష్ గారు ప్రత్యేకమైన వందనాలండి. పాస్టర్ గారు మరొకసారి అయ్యగారు బాయ్. Praise the Lord. అందరికీ వందనాలండి. వందనాలు. వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. అయ్యా స్టీఫెన్ అయ్య గారు, చాలా కృతజ్ఞతలు. ప్రభు మిమ్మల్ని బలపరచును గాక. Praise the Lord.